ఎంత అండి? నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ మాక్సిమం 2350 crores. అంటే ఇక్కడ పార్టీల యొక్క ఆలోచనని బట్టి ఉంటుందండి, పార్టీల ఆలోచనని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మన నరసింహరావు గారు చెప్పినట్లంటే ప్రాంతీయ పార్టీలు అంటేనే ఇటువంటి యొక్క అహంకారం అనేటువంటిది ఉంటుంది, మా తరతరాల ఆస్తి అనేటువంటి యొక్క పరిస్థితి ఉంది. అందుకే నేను అంటున్నా, కనీసం ఇది ప్రజాస్వామ్యంలో ఇంకెవరు దీన్ని పరిరక్షించండి. ఒక్క న్యాయ వ్యవస్థ ఏదైనా ఎక్స్ట్రాడినరీగా ఇట్లాంటివి తీసుకొని తగినటువంటి యొక్క మూల్యం చెల్లించే విధంగా ఎవరైతే అహంకారంతో ఉన్నారో అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ అట్లా తీసుకొని వస్తే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలైతే ఈరోజు తీర్పిచ్చారు, కానీ అన్ని విషయాలు కూడా తీర్పు ఇవ్వలేరు. న్యాయ వ్యవస్థ నేను విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా ఇన్వాల్వ్ అయ్యి, ఇంతకుముందు వీరు నరసింహరావు గారు చెప్పినటువంటి కూడా చాలా చక్కటి ఆలోచన. ఇట్లాంటి పెద్ద వ్యవహారాలు ఉండి ప్రభుత్వ వ్యవహారాలు ఉంటే ఖచ్చితంగా ఒక త్రిసభ్య కమిటీ ప్రతిపక్ష వాళ్ళని అందరినీ కలపడం, ఆఫీసర్స్ కలపడం అనేది ఒక బాధ్యత. రెండవది ఇక్కడ ఎప్పుడు కూడా ఏమవుతుందంటేనండి, చేసే సమయంలో నిజంగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి అయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పొచ్చు కదా, ఇది గెస్ట్ హౌస్ కు పెడుతున్నాం, టూరిస్ట్ గెస్ట్ హౌస్ కు పెట్టాలంటే టూరిస్ట్ గెస్ట్ హౌస్ కి అంతా కాస్ట్లీగా పెట్టి తక్కువ రూములు పెడితే దాంట్లో ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది? అంటే ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేసి ప్రాఫిట్ లేకుండా నష్టం తెచ్చేసేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థల మాదిరి నష్టాన్ని తీసుకొచ్చేవడం జగన్ పార్టీ యొక్క ఆలోచన అయితే దానికి మనం ఏం సమాధానం చెప్పలేము. రైట్. ఇక పోలవరం దాని మీదకి వెళ్ళిపోతుంది. చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే హైకోర్టులో కూడా దీని మీద కేసులు పెండింగ్ లో ఉన్నాయి, సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉంది. వీళ్ళు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ క్లియరెన్స్ వెళ్ళినప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఇదేంటే 44,000 చదరపు గజాలు. వీళ్ళు హైకోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్. సార్ మీది వీడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు ఇప్పుడు కనబడుతుందా? రైట్. ఇప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది 44,000 చదరపు గజాల్లో మొత్తం 58 రూములు ఉన్నాయని 2 ఫోర్స్లుగా వివరిస్తూ కూడా ఒక లేఖ ఉంది. వీళ్ళు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన అండర్టేకింగ్ ఏంటంటే అంత మేరకు తప్ప మేము అదనంగా ఒక్క చదరపడుగు కూడా మేము కట్టము. కానీ ఇప్పుడు వీళ్ళు కట్టిందంతా 141,438 చదరపడుగు నిర్మాణం. ఏ మేరకు డీవియేషన్ ఉంది? ఆ రోజు కోర్టుకి ఇచ్చిన అండర్టేకింగ్